దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 215వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. మరి 215వ ఎపిసోడ్లో మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు ఇతర జనుల్ని బాగా ప్రేమిస్తూ తన బిడ్డల జీవితాలని ఆ యొక్క త్యాగపూరితంగా నడవమని చెప్పి ఆదేశించి మరి అటువంటి ఆజ్ఞలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అట్లా బైబిల్ గ్రంథం నిండా కూడా ఆయన అపారమైన ప్రేమ. తర్వాత సువార్త లూకా సువార్త, ఆ సువార్తలో కొన్ని వచనాలు, ఆ తర్వాత యోహాను సువార్త, వరుసనే వెళదాం. ఏ యొక్క గ్రంథంలో కూడా ఆయన ఇతరుల జనుల గురించి ఆయన పడే తాపత్రయం ఎంత అంతా కాదు. ఈనాడు కూడా ఆయన చూపించే దర్శనాల ద్వారా నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, నాకు అసంఖ్యాకంగా దర్శనాలు చూపించారు, 100కు పైగా దర్శనాలు. ఆ దర్శనాలెండా కూడా ఇతర జనుల మీద ఆయనకున్న ప్రేమ వెల్లడవుతూ ఉంది. ఇతర జనులకి ఆ నరకమే లేకపోతే, ఆయన యొక్క మార్గంలోకి రాని వారికి నరకమే లేకుండా ఉన్నట్టయితే ఆయన ఇంత శ్రమపడడు. ఆ నరకం ఖచ్చితంగా ఉందంటే రుజువు అదే. బైబిల్ గ్రంథం ఉందా ఆయన తాపత్రయపడ్డాడు. ఈ రోజున ఆయన ఏర్పరచుకున్న బిడ్డల హృదయాలంటే మంట రగిల్చాడు. ఈ రోజు కూడా దర్శనాల ద్వారా ఆయన పడే ఆవేదన అంతా నాకు అర్థమవుతుంది. ఆయన చూపించే దర్శనాల్లో ఆయన ఇతర జనుల గురించి ఎంత ఆవేదన చెందుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నరకం ఉంది అని రుజువు అవుతా ఉంది. నేను ఒకప్పుడు అన్యజనుని కాబట్టి ఈ పని అప్పచెప్పిన మాట ముమ్మాటికి సబబే. ఆ పని నేను ఖచ్చితంగా చేసి తీరాలి. ఆయన ఎలా అనుకుంటే అలా నేను ఆ యొక్క సువార్తను ప్రకటించి తీరాలి అనే నిర్ణయం నా అంతటా నేను తీసుకోవడానికి ఆయన యొక్క ప్రేమే దోహదమైంది. ఆయన చెప్పిన మాటలు ప్రతి చోట ఇతర జనుల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి లూకా సువార్తలో కూడా కొన్ని వచనాలు చూసుకుని ఆయన ప్రేమ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి లూకా యొక్క 14వ అధ్యాయంలో 25 ముందు చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు అని అంటున్నాడు. మాట వినంగానే భయం పట్టుకుంటుంది. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే, ఆయన శిష్యుడు కాదాల్చుకుంటే ఆయన దగ్గరికి వస్తే వాడికి ఇటువంటివన్నీ వస్తాయట. ఆయన అవసరమైతే తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, ఆఖరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. వాళ్ళే నా శిష్యులు అవుతారంట. అమ్మో, ఇది ఎంత కష్టమైన పని అండి. ఎట్లా చదువుతుంది, మాకు ఎట్లా కుదురుతుందండి బాబు, భార్య పిల్లలు వాళ్ళ కాదని మేము ఎట్లా వస్తాం అని అంటానికి వీల్లేదు. దేవుడు యేసు ప్రభువుని అంగీకరించిన వారి మీద ఎంత భారం పెట్టాడో చూడండి. అసలు మన ప్రాణంతో సహా ఎవరిని మనం లెక్క చేయటానికి వీల్లేదు. వచ్చినా మీరు విరోధం అయిపోండి, నన్ను వెలివేయండి, ఏమైనా చేసుకోండి గాక, నేను ప్రభు చెప్పిన పని చేసి తీరుతానని అంటేనే ఆయనకి నచ్చుతామట. మనం అట్లాంటి గొప్ప పని చేయాలి. అంటే దీంట్లో ఏముంది? ఆ యొక్క ఎవరైతే ఈయన ఇబ్బంది పెడుతున్నారో ఆ సువార్త నిమిత్తం వారి గురించి ఏమీ లేదు. కానీ నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నువ్వైతే బట్టి ఖచ్చితంగా వాటిని అన్నిటిని కూడా ఎదుర్కోవాలి, సహించవలసిందేనబ్బా అని తన బిడ్డలకి చెప్తా ఉన్నాడు. ఇకపోతే ఆ 26వ వచనం అయిపోయి 25, 26 అయింది. ఒక 33వ వచనం కూడా చెప్పి ఆ మ్యాటర్ అంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఇది బాగానే ఉంది. అసలు మనకున్నది కూడా విడిచిపెట్టేయాలట. అంటే అందరికీ కాదు, కానీ ఆయన కొంతమందిని ఏర్పరచుకుంటాడు. నీకు కలిగిందంతా విడిచిపెట్టే, ఉద్యోగం విడిచిపెట్టే బాయ్ అని చెప్పి ఒక జాయింట్ కలెక్టర్ గారు చెప్తే ఆయన ఉద్యోగం విడిచిపెట్టేశాడు. అలాగే ఒక ఆయన డబుల్ PhD చేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య అనే ఆయన్ని, అబ్బాయి నువ్వు నా నిమిత్తం నీ యొక్క జీవితాన్ని మొత్తం త్యాగం చేసేయాలి. ఇక నువ్వు పెళ్ళి చేసుకునే ప్రయత్నం లేదు, నువ్వు 24 గంటలు నా పని చేయాలి అన్నాడు. బంగారం లాంటి ఉద్యోగం వచ్చేది అప్పుడు డబుల్ PhD చదివిన. ఉద్యోగం లేదేమి లేదు, నువ్వు ప్రజల వద్దకు వెళ్ళిపో అని చెప్తే ఆ ప్రజలు ద్వేషించి, కొట్టి, తిట్టి, అనేకమైన సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడేమో వాళ్ళ ప్రజలు విపరీతంగా ద్వేషిస్తారు ఆయన్ని. అన్నిటినీ సహించుకో అన్నాడు దేవుడు. నువ్వు అన్నిటినీ సహించవలసిందే నా గురించి అన్నాడు. అట్ట తన బిడ్డల జీవితాలను త్యాగం చేస్తాడు. ఆ మాటలో ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ముందుగానే దేవుడు తెలుసు.
అదేంటి మనం సువార్త ప్రకటిస్తుంటే మనకు ఇబ్బంది వస్తూ ఉంటే దేవుడు ఏంటి మనల్ని ఏం మనకు రక్షణగా వచ్చేయట్లేదేంటి అని అనుకుంటే, రక్షణగా ఏమి రానబ్బాయి, నువ్వు సహించు, నీకు కావాల్సిందంత పరలోకం దాచిపెట్టి ఉంచే అంతే. నువ్వేం మాట్లాడాలో అవన్నీ నీ ద్వారా నేను మాట్లాడతాను, నా ఆత్మ నీలో ఉంటుంది, నువ్వు అన్నిటినీ సహించవలసిందేనబ్బాయి అంటున్నాడు. కానీ ఈ యొక్క ఇబ్బందులు వస్తేనే మీకు ఇబ్బందులు రాకుండా నేను చేస్తా, వాడు ఎవరు మిమ్మల్ని ఏం అంటాకి వీల్లేదు అంటున్నాడా దేవుడు? అంటలా. వాళ్ళు అంటారబ్బాయి, అది నాకు ముందే తెలుసు, అన్నిటిని నువ్వు సహించవలసిందే, అట్లా అయితేనే నువ్వు నా శిష్యుడు అవుతావు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. వీటన్నిటికీ తెగించి రావాల్సింది. నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనక తిరిగి చూడటానికి వీల్లేదు అని చెప్పాడు. నా శిష్యులకు అంటే నా దగ్గరకు వచ్చిన వాడు వెళ్ళి వెనక్కి తిరిగి చూసే పని లేదు, వాడికి ఎన్ని కష్టాలన్నా రానేగాక అని చెప్తాడు. ఆఖరికి ఆస్తులు కూడా అవసరమైతే పోగొట్టుకోవాలి అంటాడు. తన కలిగిందంత, మరి ఉద్యోగాలు వదిలేయడం అంటే కలిగిందంత వదిలేయటం నాకైతే చూపించాడు. నా 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 స్వయంగా నాకు చూపించింది అంటే, కలిగిందంతా అమ్మేసి నా యొక్క పరిచర్య చేయవయ్యా అన్నాడు నన్ను. అమ్మేసుకుంటున్నావు ఆస్తులు, అమ్మేసుకోవయ్యా, నువ్వు అమ్మేసుకుని నా పరిచర్య చేయి, నీకు రావాల్సింది ఇంతకింత, నేను పరలోకంలో ముట్ట చెప్తానని చెప్పి దర్శనం చూపించాడు. అది చూసి అన్ని జనులు చాలా మంది ఇదే విడ్డూరంగా ఉంది, ఏ దేవుడు ఎట్లా చెప్పడంటే, ఈ దేవుడు చెప్తాడయ్యా, అందుకే ఈయన దేవుడు అన్నాను నేను. వాళ్ళందరూ అన్నారు, అదేంటి ఆయనేం దేవుడు అని బాబు, కలిగినవి కూడా అమ్మేసుకోమంటావు ఏంటి, నువ్వు ఎక్కడ ఒక పైసా తీసుకోవద్దు, అన్ని నీ సొంత ఖర్చుల మీద సువార్త ప్రకటించు అని నాకు చెప్పాడు, అందుకే నేను నమ్ముకుంటున్నానంటే, నా యొక్క బంధుమిత్రులు అనేది ఏంటంటే, ఆయన ఎక్కడ దేవుడు అండి బాబు, ఏం ఇస్తాడు కానీ నువ్వు అన్నీ అమ్మేసుకోమంటావు ఏంటి అంటే, అందరికీ ఇవ్వటమే కాదు, అవసరమైన చోట, ఆయన అవసరమైన చోట ఇటువంటి త్యాగాలు చేయిస్తాడు. అందుకే దేవుడు నాతో ఈ త్యాగం చేయించడానికి కారణం ఏంటి అంటే, మీరందరూ కూడా ఆయన దేవుడు అని గ్రహించడానికి. ఆయన నిజమైన దేవుడు కాకపోతే, ఆయన ఆత్మీయుని మీద లేకపోతే ఎవరైనా కూడా ఇట్లా త్యాగం చేస్తారా, ఆస్తులు అమ్ముకుంటారా? ఖచ్చితంగా ఆయన ఆత్మ ఈయన మీద పనిచేస్తుంది అని మీరు గ్రహించాలని చెప్పి నాకు ఇటువంటి ఆదేశాలు ఇచ్చారు. పైగా అందరు క్రైస్తవులకు ఉండదు అట్లా. ఎవరికి ఏ ఆజ్ఞ ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇదిగో నువ్వు ఆస్తులు అమ్ముకోమని నాకు చెప్పి ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి చెప్పవచ్చు. కాబట్టి అందరికీ ఉండదు. ఆయన ఎవరైతే ఏ పని చేయాలని అనుకుంటాడో ఆ పని చేయమంటాడు, వాళ్ళు చేయాల్సిందే అని. అందరికీ ఇది ఉండదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వచనం యొక్క వెలుగులో ఆయన దేవుడని గ్రహించడం కోసం తన బిడ్డల యొక్క జీవితాల్లో ఈ త్యాగం చేస్తున్నాడు. అలాగే లోకా సువార్త 15వ అధ్యాయంలో 6 నుంచి 10 వరకు, 15వ అధ్యాయంలో 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ 2 సందర్భాలు కూడా మీకు చదివి వినిపిస్తారు. లోకా సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఆ 2 ఇన్సిడెంట్లు కూడా వచ్చేస్తాయి దాంట్లో. అది చదివి వినిపిస్తారు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చిలికెత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనేను అన్న. ఒక పాపి అంటే నరకానికి వెళ్ళిపోయే మనిషి, పరలోకానికి అర్హత లేని మనిషి, ఎవరైనా కూడా ఈ సువార్త వినటం చేత ఆయన మారు మనసు పొందే పక్షమైతే నాకు చాలా సంతోషం అబ్బాయి అన్నాడు. అంటే మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పటి వరకు తప్పు మార్గాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తున్న వారు మంచి మార్గంలోకి వచ్చి నిజమైన దేవుడి వైపు వచ్చి దేవుడు ఆజ్ఞల ప్రకారం నీతిగా నిజాయితీగా మారితే, ఎవరన్నా ఒక్కడ మారితే అక్కడ విపరీతమైన సంతోషపడతాను నేను అంటున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, 100 గొర్రెలు ఉండగా ఒక ఆయనకి, ఇప్పుడు మొట్టమొదటి ఇన్సిడెంట్ ఏమో గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్కటి తప్పిపోయిందండి, 99 ఈయనతోనే ఉన్నాయి. ఆ ఒక్కదాన్ని వెతికి పట్టుకున్నాడు. పట్టుకుని బాగా సంతోషించి అందరికీ చెప్తాడు వచ్చి, ఇదిగో నా గొర్రె దొరికింది.
ఎందుకు అట్లా అంటే అది దొరికినందుకు ఆయనకు అంత సంతోషం కలుగుతుంది. అట్లాగే ఎవరైతే ఈ పరలోకాన్ని పొందటానికి అర్హత లేకుండా నరకానికి పోతూ ఉన్నారో, ఎవరైనా కూడా ఈ యొక్క నరకానికి పోవటానికి మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ సువార్త విని మంచి మార్గంలోకి వచ్చి ఆయన మార్గంలోకి వచ్చే కాక వాళ్ళ యొక్క మనస్సు మార్చుకుని మారు మనసు పొందినట్లయితే దేవుడి దగ్గర చాలా సంతోషం కలుగుద్ది. ఎట్లా అంటే 100 గొర్రెలు ఉండగా అందులో ఒక్కటి తప్పిపోయినప్పుడు దాన్ని ఎట్లయినా కనుగొన్నప్పుడు ఎట్లా యజమానికి సంతోషం కలుగుద్దో, అట్లానే నా ప్రజలు క్రైస్తవులు అనేక మంది ఉండగా కూడా తప్పుదావలో వెళుతున్న వాళ్ళు, సరైన మార్గంలో వెళ్ళని వాడు ఒక్కడు మారినా నాకు సంతోషం కలుగుద్ది. అట్లాగే ఈ ఒక 10 నాణ్యాలు ఉన్నాయి ఇంట్లో, ఒకరికి 10 నాణ్యాల్లో ఒక్క నాణ్యం పోయింది, 9 నాణ్యాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క నాణ్యం కూడా వెతికి దొరికితే ఎంతో సంతోషంతో అందరితో ఒక ఆమె చెప్పుద్ది, అయ్యో నాకు పోయిన నాణ్యం దొరికింది అని. అట్లనే ఒక్కడైనా రక్షింపబడితే నాకు అంత సంతోషం కలుగుతుంది అబ్బాయి అని అంటాడు. దీంట్లో ఉన్నది ఏంటి? ఇతర జనుల మీద ప్రేమే కదా. ఇతర జనులు ఒక్కడైనా సరే ఆ ప్రభు వైపు మారితే, మారు మనసు పొందితే ఆయన చాలా సంతోషిస్తాను నేను అని అంటున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అలా వెతుకుతున్నాడు ఈ సువార్త ప్రకటించమంటాకి. ఎందుకండి మనం అందరూ క్రైస్తవులు ఉన్నాము, ఎవరో ఒకడు మారితే అంత, మారకపోతే అంత, మనం ఎంత సువార్త ప్రకటిస్తే ఎవరో ఒకళ్ళు మారుతారో లేకపోతే మారరు, ఎందుకు ఈ శ్రమ అంతా అంటే ఆ ఒక్కడి కోసమైనా నేను వదలను అబ్బాయి, ఆ ఒక్కడి కోసమైనా మీరు శ్రమలు పడాల్సిందే అబ్బాయి, ఆ ఒక్కడు దొరికితే నాకు చాలా సంతోషం అబ్బాయి అంటున్నాడు. ఇది ఆ ఒక్కడి గురించి ఆయన తాపత్రయము, ఆయన ప్రేమ ఉందా లేదా అంటే ఇతర జనుల మీద ఆయనకి ప్రేమ ఉంది అని ఇది రుజువు అవుతా ఉంది. లోకాల సువార్తలు అయితే ఈ వచనాలు సరిపోతాయి. తర్వాత సువార్త యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఒకటి చదివి, అక్కడ కూడా ఇతర జనుల మీద ఆయనకి ప్రేమ ఉందనేది రుజువైనటువంటి వాక్యాలు ఇవి. 1-2 వాక్యాలు ఉన్నాయి. ముందు 1వ అధ్యాయంలో 12వ వచనం ధ్యానించుకుందాం. 12వ వచనం ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇదండి శిలువ యాగం అయిన తర్వాత ఆయన ఏం చేయదలుచుకున్నాడట? ఎవరు అంగీకరిస్తే వాళ్ళు చాలండి, ఏం చేయక్కర్ల. వాళ్ళు యేసు ప్రభుని ఎంతమంది అంగీకరిస్తారో, ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు అసలు నా పిల్లల కింద వాళ్ళని పరిగణిస్తున్నాను అబ్బాయి అన్నాడు. మరి ఇది ప్రేమే కదా. వీళ్ళు ఇతర జనులు చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఏం అక్కర్లా, అంగీకరిస్తే చాలు, అంగీకరిస్తే చాలు అబ్బాయి, మొత్తం అంతా నేను చూసుకుంటాను, నా పిల్లలుగా నేను మార్చుకుంటాను అంటున్నాడు. దీంట్లో కూడా ఇతర జనుల మీద ఆయనకున్న ప్రేమే ఉంది. ఏంటి? ఊరికినే అంగీకరిస్తే చాలు, నేను నా పిల్లలుగా స్వీకరిస్తాను అన్నాడు. అట్లాగే ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 16-7 వచనాలు కూడా ఇతర జనుల మీద ప్రేమే వెల్లడిస్తూ ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తా. 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని బాగా ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన కుమారుడిని ఎందుకు ఇచ్చాడట, మనకు లోకానికి ఎందుకు పంపించాడట అంటే, ఆయన యందు విశ్వాసించే ప్రతివాడు నశించకుండా నిత్యజీవం పొందాలని ఆయన్ని పంపాడు ఇక్కడికి, ఈ లోకానికి. ప్రతివాడు ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు, ఆయన్ని అంగీకరిస్తే చాలు, వాడు నశించిపోకుండా పరలోకానికి తీసుకెళ్ళటం కోసమే యేసు ప్రభువుని ఇక్కడికి పంపడం జరిగింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? మనకు తీర్పు తీర్చడం కాదు, కానీ ఎంతమంది వీలైతే అంతమందిని రక్షించడానికి పంపించాడు. నువ్వు తప్పు చేశావు, రైట్ చేసావు అని కాదు చూసేది. నువ్వు ఇప్పుడు వరకు ఏం చేసినా పర్వాలా, ఏం అయినా చేసుకో. ఇప్పుడైతే దేవుడు మార్గంలోకి వచ్చి ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క మారు మనస్సు నువ్వు పొందినట్లయితే ఆయన చెల్లించినటువంటి క్రయధనం నీకు వర్తింపజేసి, నీ మీద పూర్వం ఉన్నటువంటి ఆ పాపభారం అంతా తీసివేసి, నిన్ను ఆ యొక్క అర్హత లేనటువంటి అప్పటికి నీకు ఆ పరలోకం అర్హత లేదు,
అర్హత లేని ఆ ప్రదేశంలోకి అర్హత కల్పించడం కోసమే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది అన్నాడు. ఎవరు అర్హత లేని వాళ్ళు పరలోకం పొందటానికి అని అంటే ఇతర జనులు అర్హత లేనివారు. మరి మిగతా వాళ్ళు అందరూ అంటే మిగతా వాళ్ళు వాళ్ళకి పాత నిబంధన ప్రకారం వాళ్ళ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవించిన వాళ్ళందరికీ వాళ్ళకి పరలోకం అర్హత ఉంది. ఎవరికి అర్హత లేదు అంటే ఇతర జనులకి అప్పటికి శిలువయాగం జరిగేటప్పటికి ఇతర జనులకి అర్హత లేదు ఆ పరలోకానికి. వాళ్ళకి పరలోకం అందాలని పనిగట్టుకుని యేసు ప్రభువుని ఆ దేవుని యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపాడట. దీంట్లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉండి యేసు ప్రభువు మానవ రూపంలోకి వచ్చాడు? ఇదివరకే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఇజ్రాయేల్ ప్రజల మీద ప్రేమతో వచ్చాడా అంటే లేదు. అందరి నిమిత్తము ఆయన శిలువయాగం చేశాడు. అందులో ఎక్కువగా ఇతర జనులను ఉద్దేశించి వాళ్ళకి అసలు నరకంకి అర్హత పరలోకానికి అర్హత లేకుండా ఉన్నారు. పరలోకానికి వేరే వాళ్ళైతే యూదులు ఇజ్రాయెల్ ప్రజలంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళకి పరలోకానికి అర్హత ఉంది. ఈ యొక్క శిలువయాగం ఆయన వచ్చి శిలువయాగం చేయకపోయినా వాళ్ళు పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆ బలులు అర్పణలు ఆయన చెప్పినవన్నీ పాత నిబంధనల ప్రకారం చేసిన వాళ్ళంతా పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే ఇతరులు. ఈ ఇతరులు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఆలోచించి తన కుమారుడిని ఇక్కడ పంపించడం అనేది ప్రధానంగా ఇతర జనుల కోసమే. ఇక వీళ్ళు వచ్చి వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. దేవుడే వీళ్ళందరి తరపున కూడా క్రయధనం చెల్లించేసి అందరి పాపాలు ఆయన నెత్తి మీద వేసేసుకుని ఇక అబ్బాయికి ఏం లేదు, నేను చెల్లించినటువంటి క్రయధనం ఉందే అది నాకు కూడా వర్తింపజేయండి అయ్యా, మేము అంగీకరిస్తున్నాం మీ శిలువయాగం ఒక్క మాట నువ్వు అంటే చాలు, మీరు చెల్లించారు క్రయధనం అది నాకు వర్తింపజేయండి అయ్యా, మీరు చెల్లించింది నా కొరకే అని నేను ఒప్పుకుంటున్నా అంటే చాలు వర్తింపజేయండి. లేదండి మీరు ఎంత త్యాగమైనా చేయండి, నాకు మట్టికి వద్దండి, మీరు సంపాదించిందంతా మీరు క్రయధనం అంతా మీరు మా గురించి సంపాదించిందంతా మాకేం వద్దండి, మాకు వద్దు అసలు అని అన్నారు అనుకో, అది వదిలేయటమే. దేవుడు అన్నాడు నువ్వు కావాలి అంటే ఇప్పుడు నీ గురించి మొత్తం నేను చెల్లించాను అబ్బాయి, ఈ శిక్షణ అంతా నేను నా మీద వేసుకున్నాను అబ్బాయి, అది నీకు వర్తించాలా వద్దా అనేది నువ్వే తేల్చుకో. ఇది నాకు వర్తించండి అని అంటే నీకు వర్తింపజేస్తా, ఆ శిక్ష అంతా నేను నా మీద వేసుకున్నా కాబట్టి నిన్ను పరలోకానికి తీసుకెళ్తా అంటున్నాడు. దీంట్లో యేసు ప్రభు వారు నరరూపంలో ఈ లోకానికి రావటానికి ముఖ్యమైన కారణం ఇతర జనుల్ని ఎట్లాగైనా సరే ఆ పరలోకానికి తీసుకెళ్లాలని. వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉంది దేవుడికి, వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉందని ఈ వచనం ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. తర్వాత వచనం అది సరిపోద్ది, రెండో వచనం ఉంది కానీ అది ఇక్కడ అవసరం లేదు. కాబట్టి ఈ వచనాల ద్వారా ఇప్పుడు యోహాను సువార్తలో చెప్పినటువంటి ఈ రెండు వచనాల ద్వారా కూడా ఇతర జనుల మీద ప్రేమ అర్థం అవుతుంది. ఇక అపొస్తలుల కార్యాల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు చూసుకుంటే మనం ఈ యొక్క దర్శనం మీద చివరికి వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. ఆ యొక్క అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో 29-30 వచనాలు, అలాగే 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు, అట్లా 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు సింపుల్గా మీకు చెప్పేసి వీటి ద్వారా దేవుడు ఇతర జనుల్ని బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుందని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29-30 చదివి వినిపిస్తా. 8వ అధ్యాయం 29-30 అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29-30 చదివేస్తా ముందు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అని ఉంది. ఈ యొక్క వచనం చదివి వివరాలన్నీ మీకు చెప్తా. అసలు ఈ ఫిలిప్ ఎవరు, ఆ రథం ఏంటి అని అంటే, ఈ యేసు ప్రభువారు శిలువయాగం అయిపోయిందండి. శిలువయాగం అయిపోయిన తర్వాత దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చేసాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మీరు అందరికీ స్వార్థ ప్రకటించి అందరికీ అర్హులే. నా యొక్క ప్రార్థనా మందిరం అనేది సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడిన ఇదివరకే చెప్పాను కదా. ఇప్పుడు నా శిలువ అయిపోగానే నేను మీకు ఆజ్ఞ ఇచ్చేసా, సువార్త ప్రకటించండి. ఏమని? ఆయన ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా
ఆయన చెల్లించిన క్రయధనం వర్తింపజేసి ఆయన పిల్లలయ్యేట్టుగా చేసి ఆయన పరలోకం తీసుకెళ్తాడని ప్రకటించండి అబ్బాయి అన్నాడు. అన్నప్పుడు మరి అప్పుడప్పుడే ఊపందుకుంటా ఉంది. ఆ యొక్క శిష్యులు చెప్తా ఉన్నారు ఓళ్ళంట వెళ్ళి. ఈ ఫిలిప్ అని ఆయన కూడా ఆ శిష్యులతో పాటు సువార్త ప్రకటించే టీంలో ఉన్నాడు ఒక ఆయన. ఇక్కడ ఇథియోపియా అని చెప్పేసి ఒక దేశం ఉంది అక్కడ. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కారు, కానీ వాళ్ళకి ఆ మాట అనమాట వాళ్ళకి తెలిసింది. ఆ ఇథియోపియా దేశంలో ఆ రాణి దగ్గర, రాణి కందాకే క్రింద మంత్రి ఎవరు, ఆర్థిక మంత్రి, ధనాగారం మీద మంచి మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు రాయలేదు కానీ ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు అని ఉంది. ఈ నపుంసకుడు అనేదంటే ఆ ముఖ్య స్థానాల్లో ఉండే వాళ్ళని మరి నపుంసకుడు అనే పదాలు రకరకాలుగా వాడబడతా వచ్చినాయి. కాబట్టి ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి ఒక ఇథియోపియాలో ఆయన యెరూషలేములో దేవాలయానికి వచ్చాడు. నిజంగానే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన ఉండగానే, ఇదేంటే బాబు మీరు దేవుడు దొంగల గుహ చేశారు, నా యొక్క మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం నేను ఎప్పుడు రాయించే కదా, మీరు చూడలేదు అన్నాడు. అట్లాగే అవుతుంది. ఎవరన్నా వస్తే వాళ్ళకి సరైన ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభు చేసిన త్యాగం అంతా తెలుసు. ఆయన సృష్టికర్త అని ప్రపంచానికి అందరికీ మేలు కలిగే పని చేసేలేడేలా అందరికీ తెలుసు కదా. ఒక ఇథియోపియా నుంచి వచ్చిన ఆయన సామాన్యమైన వ్యక్తి. ఆయన రథాలు, సైన్యం, వాళ్ళ యొక్క సహచరులతో మంచి అధికారి పటాటోపంతో వచ్చాడు యెరూషలేము దేవాలయం సందర్శించాడు. వాళ్ళకి ఒక్క మాట చెప్పలేదట. ఏమని? ఇదిగోండి యేసు ప్రభు వారు మీ అందరి గురించి కూడా ఈ త్యాగం చేశారు. మీరు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే, బాప్తిజం తీసుకున్నట్లయితే మీకు పరలోకం దొరుకుతుందని ఒక్కళ్ళు సరిగ్గా చెప్పలేదట. అక్కడ ఆయన చూశాడు, వెళ్ళిపోతున్నాడు. ఇక ఎవరు ఏం చెప్పాలి ఆయనకి? ఏదో గ్రంథం ఉంటే ఆ గ్రంథం మరి ఎవరు చెప్పకపోతే ఆయనకి ఏం అర్థం అవుతుంది? ఆ యెషయా గ్రంథం మీద చదువుకుండా రథం మీద కూర్చుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూశాడు ఇదిగో నేను అనుకున్నట్లే అయింది. యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన ఒక్కడే ఉండగానే చెప్పాడు, చూడండి అయ్యా బాబు, జనం వస్తారు, వాళ్ళు మీ ప్రవర్తన చూసి, మీకు భక్తి లేకుండా ఉండటం చూసి వాళ్ళు అసలు దేవుడా కాదని అనుమానంతో వెనగిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పాడు. అట్లాగే ఇక్కడ కూడా యేసు ప్రభు వారి శిలువయాగం అయిపోయిన తర్వాత ఒక అన్యజనుడు ఈ యొక్క మందిరానికి ఎంతో ఆసక్తితో ఆయనకి సరిగ్గా ఒక్కళ్ళు చెప్పకపోతే ఆయన తిరిగి వెళ్ళిపోతా ఉంటే దేవుడు చూశాడు. చూసి ఫిలిప్పుని పట్టుకున్నాడు. ఫిలిప్పు, ఒక ఆయన అన్యజనుడు నా దేవాలయానికి వచ్చాడయ్యా, ఆయనకి ఎవ్వరూ ఏం చెప్పలా, ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. రక్షణ మార్గం ఏంటో చెప్పలా, అది వెళ్ళిపోతున్నాడు. నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ రథానికి అడ్డదారిలో వెళ్ళిపోయి నువ్వు ఆ రథం దగ్గరికి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటా వచ్చే దారిలో రథం దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా, నేను దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, మీరు చదువుతున్నారే, మరి అది చదువుతున్నది మీకు అర్థమైందా? మీరు దేవాలయానికి వచ్చారు కదా, మీకు అసలు దేవుడు చేసిన శిలువయాగం గురించి ఏమైనా తెలిసిందా అంటే, అయ్యా మాకు ఎవరైనా చెప్తే కదా తెలిసేది, ఎవరు ఏం చెప్పలా అంటే, మీరేం చదువుతున్నారు? యెషయా గ్రంథం చదువుతున్నాను. ఆ యెషయా గ్రంథంలో ఎలా రాయబడి ఉంది, ఒక ఆయన్ని శిలువయాగం చేస్తాడని, ప్రజలందరి పాపాలు ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన శిక్షణ అనుభవిస్తాడని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ఎవరో తెలుసా నీకంటే, మాకేం తెలుసండి, యెషయా గారు ఎవరి గురించి రాశాడో నాకు అర్థం అవ్వలేదు, మరి ఎవరని చెప్తే కదా అంటే, అది చెప్పటాకే నేను వచ్చా, దేవుడు ఆత్మ చేత సంధింపబడి నేను వచ్చా చెప్తా అంటే, రండి నా రథం మీద కూర్చోండి అని రథం మీద కూర్చుంటే అప్పుడు చెప్పాడు, యేసు ప్రభు వారు ఈ మధ్య కాలంలోనే శిలువయాగం చేశారు, కానీ దీని గురించి యెషయా గారి ద్వారా 740 సంవత్సరాల క్రితమే ఆ యొక్క యెషయా గ్రంథంలో రాయించాడు. ఇదిగో పలానా ఆయన, మరి గొర్రె పిల్లడు లాంటి ఆయన ఇన్ని కష్టాలు పడి ఆ శిలువయాగం చేసి ప్రజలందరి నిమిత్తం ఆ త్యాగం చేయబోతున్నాడని 740 సంవత్సరాల క్రితం రాసిన మాటలే మీరు చదువుతున్నారు. అది జరిగిపోయింది. అది కూడా మీకు ఇప్పుడు చదువుతున్నది ఎవరి గురించో అర్థం అవ్వలేదు కదా. యేసు ప్రభు గారు ఎవరి దేవాలయానికైతే మీరు సందర్శించడానికే వెళ్ళారు, నిన్నగాక మొన్న అంటే ఈ మధ్య కాలంలో ఎవరో శిలువయాగం చేశారో దాన్ని గురించే 740 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు మీరు చదివారండి ఇప్పుడు వరకు అని చెప్పి వివరిస్తే, మరి ఏం చేయాలి? ఆయన యొక్క చెప్పేశాడు దాని మాటల్లో, ఆయన్ని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా పరలోకం వస్తుందని. మరి నేనేం చేయాలంటే,
బాప్తిజం తీసుకోవాలి అంగీకరించినట్టు రుజువుగా అన్నారు. బాప్తిజం తీసుకోవాలా, మరి ఎట్లా అంటే నీళ్ల దగ్గర బాప్తిజం తీసుకోవాలంటే నీళ్లు కనపడగానే ఆపేసి, అయ్యా నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిజం ఇచ్చేయండి, నేను అంగీకరిస్తున్నా అన్నాడు. అప్పటికప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చేసి ఆయన ఇప్పుడు ఇక్కడ పరలోకానికి నడిపించడానికి ఎవరు బాధ్యత తీసుకున్నారు? సాక్షాత్తు ప్రభువే చూశారు. మనం ఇక్కడ సువార్త ప్రకటించకపోతే ఆయన ఊరుకోడు. అక్కడ సువార్త ప్రకటింపబడాల, ఆయనకి వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు. అసలు ఎవరు ఏం చెప్పలా, బాప్తిజం తీసుకోవాలయ్యా, మీరు అంగీకరిస్తే ఇట్లా ఒప్పుకోవాలయ్యా అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళిపోతుంటే దేవుడు ఫిలిప్ని పిలిచి, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి చెప్పు అని చెప్పి ఆయన బాప్తిజం ఇప్పించి ఆయనకి పరలోకం వచ్చేట్టుగా చేశాడు దేవుడు. కాబట్టి మనల్ని నడిపించేది ఆయనే. ఇతర జనుల మీద ప్రేమ ఉందా లేదా? ఆయన ఎవరో ఇతర జనుడు, ఆలయానికి వచ్చాడు, వెళ్తున్నాడు. దేవుడు పట్టించుకోవటం అంటే అది చెప్తున్నా. వాళ్ళ మీద ఎంత ప్రేమ లేకపోతే ఫిలిప్పుని పిలిచి, నువ్వు వెళ్ళవయ్యా, చెప్పు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆ పరలోకం ఆయన కోల్పోతాడు, నువ్వు వెళ్ళి చెప్పి బాప్తిజం ఇవ్వాలని చెప్తే అలా వెళ్ళి బాప్తిజం ఇవ్వటం ద్వారా ఆయన్ని రక్షించడం జరిగింది. దీన్ని బట్టి ఈ చరిత్రను బట్టి మనం చూస్తూ ఉంటే దేవుడు నిత్యము పర్యవేక్షిస్తున్నాడు. ఎవరి చేత ఏ స్వార్థ ప్రకటింపజేయాలో వారి చేత ప్రకటింపజేస్తూ ఉన్నాడు. మనుషులు కాదు ఈ స్వార్థ చేసేది, దేవుడు ఆత్మ చేయిస్తుందని మనం గ్రహించాలి. ఆ తర్వాత ఇంకా ఈ అపోస్తల కార్యంలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ వచనాల తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. ఇప్పటికైతే మరి ఈ 215 ఎపిసోడ్ని ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 215వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు తండ్రి. అంతేకాకుండా ప్రభా నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అట్లాగే వింటున్న బిడ్డ హృదయాల్లో ఈ విషయాలన్నీ చొచ్చుకు వెళ్ళేటట్టుగా మీరు సహాయం చేయటమే కాక వారిలో తగిన ప్రేరణ ఇచ్చారు. ఈ విషయాలన్నీ వాళ్ళు గ్రహించడమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులకి అవి బోధించి మీ యొక్క ప్రేమను ప్రభువా వారందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పే విధంగా మీరు మలుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు. వందనాలు.